మార్నింగ్ నేను ఈరోజు చూపించేది గుత్తొంకాయ కర్రీ ప్రిపేర్ చూడండి. కర్రీ ప్రిపేర్ గుత్తొంకాయ ఇట్లా కట్ చేసుకోవాలి. నేను ఫస్టే కట్ చేసి పెట్టుకున్నాను. ఇట్లా 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత చిన్న సైజు ఉల్లిగడ్డలు 3 టమాటాలు, పల్లీలు, నువ్వులు వేపుకొని మిక్సీ పట్టుకోవాలి. పల్లీలు నువ్వులు ఇలా మిక్సీ పట్టుకోవాలి ఒక దగ్గర. తర్వాత ఉల్లిగడ్డ కట్ చేసుకోవాలి, టమాటా కట్ చేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి. చూడండి ఫ్రెండ్స్, నేను స్టఫింగ్ చేసుకుంటున్నాను. జీలకర్ర పొడి వేసుకుంటున్నాను. నెక్స్ట్ ధనియాల పొడి అన్నీ ఒకటి దగ్గర వేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న నువ్వులు, పల్లీలు ఒక దగ్గర వేసుకోవాలి. కారం, పసుపు. స్టఫింగ్ ఇట్లా కలుపుకోవాలి. స్టఫింగ్ ఇలా పెట్టుకోవాలి. వాయిస్ ఆఫ్ చేసి చూడండి ఫ్రెండ్స్, ఇలా స్టఫ్ చేసుకోవాలి. కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ అన్నీ ఈ విధంగా ఉడికించుకోవాలి. ఉల్లిగడ్డ ఈ విధంగా ఉడికినాక టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకొని టమాటా ఉడికినాక చూడండి, టమాటా ఈ విధంగా మగ్గాక మనం స్టఫింగ్ చేసుకున్న వంకాయలు వేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకొని బాయిల్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మగ్గాలి. చూడండి, ఆడాడ ఆయిల్ కనిపిస్తుంది కదా, కొంచెం ఆయిల్ బయటకు వచ్చినట్టు. అలా అయ్యాక కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ అంటే ఇలా ఉన్నాయి అనుకుంటున్నారా? నువ్వులు పల్లీలు మిక్సీ పట్టుకున్నా కదా, అదే వాటర్ వేసుకొని కలుపుకొని ఇంట్లో పోసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, గుత్తొంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ కర్రీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి.